మనందరికీ యుద్ధం కావాలి, యుద్ధంలో గెలవాలి, పీఓకేని భారత్ ఆక్రమించుకోవాలి. కానీ మనం ఎవరం కూడా యుద్ధంలో పాల్గొనే వాళ్ళం కాదు. టీవీల ముందు పల్లీలు పుట్నాలు బఠానీలు బుక్కుకుంటా, రిమోట్ మార్చుకుంటా, ఛానళ్ళ మీద ఛానల్ చూసుకుంటా ఇక్కడి నుంచి యుద్ధం కోరుకునే వాళ్ళం. కానీ ఒక్కసారి యుద్ధం వద్దు అనేవాళ్ళు శాంతి కాముకులు, బలహీనులు కాదు. ఒకసారి యుద్ధం కావాలనుకునే వాళ్ళు సరిహద్దు ప్రాంతాలైన పూంచ్, రాజౌరి, అమృత్సర్, నర్గ్రోడా, ఎల్ఓసి ఇట్లాంటి ఏరియాలకు పోతే అసలు యుద్ధం ఎంత భయానకంగా ఉంటుందో ఈ 3-4 రోజుల నుంచి వాళ్ళ ఇండ్ల మీద, వాళ్ళ వాహనాల మీద పడ్డ మిసైల్స్, డ్రోన్స్ ఎంత భయంకరంగా విధ్వంసం చేస్తాయో, ఎంత భయంకరంగా వాళ్ళు భయంతో వణికిపోయిల్లో అర్థమవుతుంది. మనదేముంది, మన కుటుంబ సభ్యులో, బావలో, బామ్మడులో ఎవరో యుద్ధంలో లేరు కదా. యుద్ధంలో, బార్డర్లో, బిఎస్ఎఫ్లో, పారామిలిటరీ దళాల్లో మొత్తంగా కాపలగాసే, దేశంలో కాపలగాసే వాళ్ళందరూ కూడా ఉద్యోగం కోసం, 4 మెతుకుల కోసం, దేశభక్తి కోసం, ఈ దేశం కోసం పోరాడడానికి పోయిన వాళ్ళు. వాళ్ళకి కాసిన్ని మెతుకులు, కాసిన్ని ఉద్యోగ భద్రత ప్లస్ దేశభక్తితో కలిపి వాళ్ళు ఈ దేశ బార్డర్లో, సరిహద్దులో కాపలా కాస్తున్న వాళ్ళు, ప్రాణాలను ఫలంగా పెడుతున్నారు వాళ్ళు. కానీ మనం ఏం చేయట్లే. మన ఇంటి ముందు ఏమైనా గొడవ అయితే కూడా మనం పోయి ఇద్దరి మధ్య సర్ది చెప్పం, దూరం నుంచి గొడవ చూస్తాం. దారి పొంటి పోతూ ఉంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే కూడా మనం దూరం నుంచి అవసరమైతే ఫోటోలు తీసుకుంటాం తప్ప ఎక్కడ కూడా వారిని కనీసం ప్రాథమిక చికిత్స చేసిన పాపాన మనం పోం. కానీ ఇంట్లో కూర్చొని రిమోట్ చేతిలో పట్టుకొని టీవీలు మారుస్తూ మోడీ యుద్ధం చేస్తే బాగుండు, పాకిస్తాన్ని ఓడిస్తే బాగుండు, పీఓకేని ఆక్రమించుకుంటే ఇంకా బాగుండు అనుకుంటాం. చూడండి, ఇప్పుడు ఇవాళ మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్లో చనిపోయిన జవాన్ ఒక రెక్కాడితే డొక్కాడని పేద ప్రజలు, అట్లాంటి వాళ్ళే బార్డర్లకు పోతారు, బిఎస్ఎఫ్లో, పారామిలిటరీ బలగాల్లో ఉంటారు. మనం ఇక్కడ ఆల్కహాల్ ముందు పెట్టుకొని దానికి స్టఫ్ మంచింగ్ ఇంట్లో వాళ్ళకి ఆర్డర్ చేసి టీవీలు చూస్తూ యుద్ధాన్ని కోరుకుంటాం. నిజంగా శక్తివంతుడు, బలవంతుడు యుద్ధాన్ని కోరుకోడు, యుద్ధం రాకుండా ఆపుతాడు. కాబట్టి యుద్ధం అనేవాళ్ళు దయచేసి యుద్ధకాంక్షను వీడి శాంతి వైపు మనం ప్రయాణించాలి. ఇంత చదువుకున్నాం, ఇంత నాగరికత, ఇంత టెక్నాలజీ పెరిగింది, ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారింది. ఇప్పుడు కూడా యుద్ధాలు చేసుకుంటే నష్టం ఎవరికి? యుద్ధం వస్తే నష్టపోయేది 2 దేశాలు నష్టపోతాయి, అంతకు మించి పేద ప్రజలు నష్టపోతారు. చనిపోయేది పేద జవాన్లు, జనరల్ డ్యూటీ చేసే గార్డ్స్, సిపాయిలు చచ్చిపోతారు. కాబట్టి యుద్ధం అనే వాళ్ళు దయచేసి ఈ వీడియో వినండి. జై హింద్, జై భారత్.